మిత్రులందరికీ శుభోదయం. సహజంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కథలు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. అయితే ఆ కథలు అనుభవజ్ఞులైనా చెప్పాలి, లేదా గురువులైనా చెప్పాలి. అంటే గురుస్థానంలో ఉన్నవాళ్ళైనా చెప్పాలి. అనుభవజ్ఞులు చెప్పే కథలు సహజంగా మనం పట్టించుకోం. ఎందుకంటే వాళ్ళకలా జరిగింది కాబట్టి వాళ్ళు కథగా చెబుతున్నారు. అలా మనకెందుకు జరుగుతుంది అనే ఉద్దేశంతో వాటిని మనం వినిపించుకునే ప్రయత్నం చెయ్యం. కానీ గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి మనల్ని జ్ఞానం అనేటువంటి వెలుగు వైపు తీసుకువెళ్ళేవాడు. మనలో జ్ఞాన దీపాన్ని వెలిగించేవాడు కూడా. అటువంటి గురువు ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు ఆ మనిషి సమాజంలో నిదానంగా ఎదుగుతాడు. ఎటువంటి హడావిడి ఆర్భాటం ఉండదు. ఆ గురువును నమ్మి వారు చెప్పే మానవత్వపు విలువలను కలిగినటువంటి కథలను మనం విన్నప్పుడు వాటిలోని మౌలిక విషయాలను మనం శ్రద్ధగా ఆకలింపు చేసుకుని ఆచరిస్తే ఇటు భౌతిక జీవనంలో సమాజంలో ఉన్నత స్థితికి ఎదగడంతో పాటు ఒక చక్కని ఆధ్యాత్మిక భావనలో కూడా మనం ఎదగగలుగుతాం. అటువంటి చక్కని గురుదేవులు శ్రీ దాజీ గారు. గత సంవత్సరం వారు అందించినటువంటి కథలను మహత్తర కథలు అనే పేరుతో 50 కథలను ఈ ఛానల్లో అందించడం జరిగింది. వాటికి శ్రోతల నుంచి ఎంతో చక్కని ప్రతిస్పందన లభించింది. సుమతి శతకాలు, వేమన శతకాలు వినే ఓపిక లేనటువంటి ఎక్కువ శాతం మంది జనం మధ్య బ్రతుకుతున్న మనకు ఈ మహత్తర కథలు ఒక చక్కని జీవన మార్గాన్ని సూచిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే మహత్తరమైన కథలు అని శ్రీ దాజీ గురుదేవులు చెప్పిన కథలను ఇకపై రోజు విడిచి రోజు అందించే ప్రయత్నం కొనసాగుతుంది. అందులో భాగంగా గతంలో చదివిన 50 కథల యొక్క లింకును కూడా ప్రతి వీడియోలోనూ కింద డిస్క్రిప్షన్లో అందించడం జరుగుతుంది. అభిరుచి ఉన్నవారు ఆ కథల లింకును క్లిక్ చేసి పాత కథలను కూడా వినవచ్చు. ఈనాడు సమాజం కోసం బతికే వాళ్ళు ఎవరూ లేరు. మనిషిగా జన్మ ఎత్తినందుకు మనకు మనం కనీసపు నైతిక విలువలతో బ్రతకాలి. మన కుటుంబ సభ్యులనైనా నైతిక విలువలతో బ్రతికేలా ప్రోత్సహించాలి. చిన్నతనం నుంచి వారికి నేర్పాలి. ఆ ప్రయత్నంలో భాగమే నేను వీటిని నేర్చుకుంటూ మీకు అందించే ప్రయత్నం. ఈ ప్రయత్నానికి మీ యొక్క సహకారం చివరి వరకు కొనసాగుతుందని భావిస్తూ మహత్తర కథలు 2వ భాగంగా పూజ్య గురుదేవులు శ్రీ దాజీ గారు చెప్పినటువంటి కథలను రోజు విడిచి రోజు మీకు అందచేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మళ్ళీ మహత్తర కథలు లోకి పునః ప్రవేశం చేద్దాం. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి కథ పేరు సమృద్ధి యొక్క మూల సూత్రం. కథ పేరు వింతగా ఉంది కదూ, కానీ కథ విన్నాక దాని యొక్క సారాంశం ఏమిటో మీకు అర్థమవుతుంది. కాబట్టి కథలోకి వెళ్దాం. ఒకసారి ఒక వ్యక్తి ఎడారిలో తప్పిపోయాడు. 2 రోజులుగా తన వద్ద ఉన్న నీరు కూడా అయిపోవడంతో ఆ వ్యక్తి తనకు మరణకాలం సమీపించింది అని భావించడం ప్రారంభించాడు. వెంటనే నీళ్లు దొరక్కపోతే తన మరణం ఖాయం అని అనుకున్నాడు. కొన్ని రోజులు ఎడారిలో సంచరించిన ఆ వ్యక్తికి దూరంగా ఒక చిన్న గుడిసె కనిపించింది. అయితే ఆ గుడిసెను చూసిన తర్వాత కూడా అది తన చిత్త భ్రమ అయి ఉండవచ్చు అనే అనుమానం కలిగింది. కానీ వేరే మార్గం లేదు కాబట్టి ఆ గుడిసె వైపు అతను వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేసరికి అది తన భ్రమ కాదు అని, నిజంగానే అక్కడ గుడిసె ఉందని అతనికి అర్థమైంది. ఆ వ్యక్తికి గుడిసె గుమ్మం వద్ద వరకు చేరే ఓపిక కూడా లేదు. కానీ ఎలాగోలా ధైర్యం కూడగట్టుకుని తన శక్తిని అంతటినీ కలగలుపుకొని గుడిసె తలుపు దగ్గరకు చేరాడు. తలుపు తీశాడు. గుడిసెలో ఎవ్వరూ లేరు. చాలా రోజుల నుండి ఆ గుడిసెలోకి ఎవరూ రాలేనట్లుగా ఉంది. లోపల నీరు దొరుకుతుంది అనే ఆశతో ఆ వ్యక్తి గుడిసెలోకి ప్రవేశించాడు. గుడిసెలో నీటి చేతి పంపు చూడగానే అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. దాని నుంచి ఒక పైపు నేల లోపలికి వెళ్తోంది. బహుశా భూగర్భ నీటి వనరులను చేరుకోవడానికి అయి ఉండవచ్చు. నీరు వస్తుంది అనే ఆశతో ఆ వ్యక్తి చేతి పంపు కొట్టడం ప్రారంభించాడు. కానీ నీరు రాలేదు. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఫలితం శూన్యం. ఎటువంటి ఉపయోగము లేకపోయింది. చివరికి అలసటతో నిస్పృహతో వదిలేశాడు. ఆ వ్యక్తి నిరాశతో చేతులు పైకెత్తాడు. ఇంకా ఇప్పుడు తాను చనిపోతాడేమో అన్నట్లుగా అనిపించింది. సరిగ్గా ఆ సమయంలోనే గుడిసెలో ఒక మూలన ఓ సీసా కనిపించింది. ఆ సీసాలో నీరు ఆవిరి అయిపోకుండా
నిరోధించడానికి అన్నట్లు దాని మూతిని బిగించినట్లుగా అనిపించింది. అతడు సీసాని తెరచి తన జీవితాన్ని నిలిపే నీటిని తాగడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఆ సీసాకు కట్టి ఉన్న కాగితం ముక్కను చూశాడు. దానిమీద ఇలా రాసి ఉంది: ఈ నీటిని పంపు మొదలు పెట్టడానికి వాడండి. చేతి పంపు నుండి నీరు రావడం ఆగిపోవడం మొదలవగానే సీసా నింపడం మర్చిపోవద్దు అని ఉన్నది ఆ కాగితంలో. ఆ వ్యక్తి ఆ కాగితం మీద రాసింది చదివి కంగారు పడ్డాడు. అతను ఆ కాగితంలోని సూచనలను పాటించాలా, లేదా వాటిని విస్మరించి ఈ నీటిని తాగేసి తన గమ్యస్థానం వైపు వెళ్ళిపోవాలా అన్నది అతను నిర్ణయించుకోలేకపోయాడు. ఏం చెయ్యాలా అని ఆలోచించడం ప్రారంభించాడు. పంపులో ఆ సీసాలలోని నీరు పోస్తే నీటిని జోడించడం వల్ల చేతి పంపు పనిచేస్తుంది అన్నది ఎంతవరకు నిజం? ఒకవేళ పంపు చెడిపోయి ఉంటే, పైపులో నీరు కారిపోయి నీరంతా బయటికి వెళ్ళిపోతే, భూగర్భ జలాశయం ఎండిపోయి ఉంటే? ఇన్ని ఆలోచనలు అతని మనసులో మెదిలాయి. కానీ మరొక వైపు అతని మనసులో ఇంకో రకమైన ఆలోచనలు కూడా మొదలయ్యాయి. ఈ సూచనలు నిజమే కావచ్చునేమో అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అతను ఆ సాహసం చేయగలిగాడా? చేశాడా? ఈ సూచన తప్పని తేలితే తన ప్రాణాలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న ఆ కొద్దిపాటి నీరు కూడా సరిపోతుంది. కానీ కాగితం మీద రాసిన సూచనలను నిజమని నమ్మి భగవంతునిపై విశ్వాసంతో వణుకుతున్న చేతులతో ఆ పంపులో నీళ్లు పోశాడు. అప్పుడు కళ్ళు మూసుకుని భగవంతుని ప్రార్థిస్తూ పంపు కొట్టడం ప్రారంభించాడు. అప్పుడు గలగలలాడే శబ్దం విన్నాడు అతను. ఆపై నీరు పైకి ఉబికి వచ్చింది. తనకు కావలసిన దానికంటే చాలా ఎక్కువగా వచ్చింది. తన చుట్టూ చల్లదనాన్ని, తాజాదనాన్ని అనుభవించడం ప్రారంభించాడు అతను. తనకు తన జీవితం మళ్ళీ బహుమతిగా లభించినట్లుగా భావించాడు. కడుపు నిండా నీళ్లు తాగాడు. ఇప్పుడు అతనికి చాలా హాయిగా అనిపించింది. గుడిసెలో చుట్టూ చూశాడు. అక్కడ ఒక పెన్సిలు, ఆ ప్రాంతపు దారి చూపించే ఒక పటాన్ని కనుక్కున్నాడు. అతను ఎప్పటికీ ప్రధాన మార్గం నుండి దూరంగా ఉన్నట్లుగా ఆ పటం చూపించింది. కానీ కనీసం ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో, ఏ దిశలో వెళ్లాలో అతనికి అర్థమైంది. ప్రయాణం కోసం తాను తెచ్చుకున్న సీసాలో నీళ్లను నింపుకున్నాడు. గుడిసెలో ఉన్న సీసాలో కూడా నీరు నింపి ఆ సీసాను మూతతో మళ్ళీ మూసేసి యథాస్థానంలో పెట్టేశాడు. గుడిసె నుండి బయలుదేరే ముందు అక్కడ వ్రాసిన సూచనల దిగువన తాను స్వంతంగా మరొకటి రాశాడు ఆ కాగితంలో: నన్ను నమ్మండి, ఇది పని చేస్తుంది. ఇదండి కథ. ఈ కథను మనం పరిశీలిస్తే ఈ కథ జీవిత సూత్రానికి ప్రతీక అని మనం గ్రహించవచ్చు. మన జీవితంలో విశ్వాసం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఇది మనకి బోధిస్తోంది. ఏదైనా సమృద్ధిగా అందుకునే ముందు మనం దానిని ఇతరులకు పంచాలి. మరీ ముఖ్యంగా ఇతరులకు ఇవ్వడంలోనే విశ్వాసం అనేటువంటి విషయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని ఈ కథ మనకి తెలుపుతోంది కదా. తాను చేసిన పని ఏదైనా ప్రతిఫలాన్ని ఇస్తుందో లేదో తెలియదు, కానీ ఆ వ్యక్తి అదేమీ పట్టించుకోకుండా చేయాలి అనుకున్నది చేశాడు. చక్కని ప్రతిఫలం పొందాడు. ఎటువంటి ఆశ లేకుండా ఆ వ్యక్తి ఆ లేఖను నమ్మాడు. దానిలో వ్రాసిన సూచనలను అనుసరించాడు. అందువల్ల విశ్వాసం మీద ఏదైనా పనికి మనం పునాది వేసుకున్నప్పుడు ఆ పని ఖచ్చితంగా స్వతసిద్ధంగా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సమాజానికి మనం ఏ పని చేసినా అందులో చేతనత్వం ఉండాలి. ఏది తిరిగి పొందాలి అనే ఉద్దేశంతో కాకుండా ఏది చేసినా హృదయపూర్వకంగా చేసినప్పుడు మన వల్ల సమాజం లబ్ధి పొందుతుంది. మనకు ఎంతో సంతృప్తి లభిస్తుంది. విన్నారు కదా ఈ కథ. ఈ కథ విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచండి. ఈ కథ కనుక మీకు నచ్చితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. ఇంతవరకు మనకంటూ ఎవరూ కనుక గురువు లేకపోతే ఖచ్చితంగా మీకు ఎవరి మీదైతే విశ్వాసం, నమ్మకం కలుగుతుందో అటువంటి వ్యక్తిని గురువుగా భావించి ఆ గురు బోధనలను వినండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.